హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము నిన్నటి నుండి ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ సెషన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ ఈనాడులో వచ్చినటువంటి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యము అండ్ దానికి సంబంధించి కృత్రిమ వాన దానికి ఒక పరిష్కారమా కాదా అన్న ఎడిటోరియల్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్ COP30కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ సెషన్లో. అండ్ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనే ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. దీని కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే అన్నిటికీ కలిపి ఒక కాంబో ప్యాక్ లాగా దీని కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ టోటల్ వీటికన్నిటికీ కూడా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ లైవ్ ఉంటాయి అండ్ కొన్ని రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ ఫీ వచ్చేసి ఓన్లీ 80,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ దట్టు మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తెలుగు మీడియంలో కూడా ఆఫర్ చేస్తుంది. ప్యూర్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వడంలో కానివ్వండి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో హెల్ప్ చేయడానికి కానివ్వండి, మెంటర్షిప్లో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో తెలుగు మీడియం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేతనే మీకు ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి ఈ కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆన్లైన్ గురించి కానీ ఆఫ్లైన్ గురించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. లేదంటే మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ LTXclasses.com వెబ్సైట్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు మొత్తం ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, వాటి ఫీ పర్టికులర్స్ అన్నీ కూడా అక్కడ తెలుస్తుందన్నమాట. ఓకేనా? అయితే ఈరోజు మనము ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాము. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే, చర్చలతో సరి చర్యలు ఏవి అని చెప్పి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా దీని గురించి జిస్ట్ లాగా ఇస్తారు కదా మనకి. ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూద్దాము. వాతావరణ మార్పుల నిరోధకానికి గడిచిన 33 ఏళ్లలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 29 శిఖరాగ్ర సభలు జరిగాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. బ్రెజిల్లోని బెలెంలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీల మధ్య తలపెట్టిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 అని అంటాం కదా. ఈ మహాసభలో ప్రపంచ దేశాల నాయకులు మళ్ళీ చర్చోపచర్చలు సాగించనున్నారు. ఈసారైనా కర్బన ఉద్గారాల కట్టడికి సమర్థ కార్యాచరణ చేపడతారేమో చూడాలి అన్నది దీని యొక్క సారాంశం. మొత్తం సమ్మరీ లాగా అన్నమాట ఇది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అసలు ఇది చర్చలతో సరి చర్యలు ఏవి అని అనడం వెనకల వీళ్ళ ఉద్దేశం, అంటే ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనకి అందరికీ తెలిసిన విషయమే దట్ వాతావరణ మార్పులు వాటిని నివారించడం కోసము అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC అని చెప్పి అంటారు. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఇది ఒక ముసాయిదా సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇప్పటి వరకు 29 శిఖరాగ్ర సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 33 ఏళ్లలో 29 సదస్సులు నిర్వహించడం జరిగిందనమాట. అట్లా ఇప్పుడు COP30 అంటే 30వ COP అంటే ఏంటంటే COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట. అంటే ఈ సభ్య దేశాలన్నీ ఒక సదస్సులాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చర్చించుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్ లాంటిది. ఈ COP30 అనేది ఈసారి బ్రెజిల్లోని బెలెంలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య జరగబోతోంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ సమావేశమయ్యి ఈ వాతావరణ మార్పులు, దానివల్ల కలిగే ప్రమాదాలు ఏంటి, దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి కావాల్సిన యంత్రాంగం గురించి కానీ వీటన్నిటి గురించి వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ COP30 గురించి ఈ COP30 మొదలయ్యింది ఆల్రెడీ. అయితే ఇవి చర్చలతోనే సరిపెట్టుకుంటున్నారా, వాటికి తగిన దాంట్లో వీళ్ళు మాట్లాడుకున్న వాటి మీద చర్యలు కూడా తీసుకుంటున్నారా
అనేది. అంటే ఈ 33 ఏళ్లుగా ఓన్లీ చర్చలే అయ్యాయి కానీ చర్యలు పెద్దగా జరగట్లేదు అని అంటున్నారు. అసలు ఎందుకు అంటున్నారు ఆ మాట అంటే ఓన్లీ చర్చలకే పరిమితం అయ్యాయి కానీ చర్యల దాకా రాలేదు. కర్బన ఉద్గారాల కట్టడికి సమర్థ కార్యాచరణ చేపడతారేమో చూడాలి అని అంటున్నారు. అంటే ఈ కర్బన ఉద్గారాలు మనము నిన్న ఎడిటోరియల్కి ఈరోజు ఎడిటోరియల్కి ఒక లింక్ ఉంది చూడండి. నిన్న వచ్చేసి మనము వాయు కాలుష్యం గురించి చెప్పుకుంటూ ఆ వాయు కాలుష్యానికి కాలుష్య కారకాలు ఏవి, దాంట్లో మనకి కర్బన ఉద్గారాలు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లాంటి వాటి వల్లనే కదా మనకి కాలుష్యం వస్తుంది. ఆ కాలుష్యము ఇట్లాంటివన్నీ కూడా ఈ వాతావరణ మార్పుకు కారణమవుతున్నాయి కదా. సో ఈ వాతావరణ మార్పును నివారించడమైన చర్యల్లో భాగంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడము అనేది ఒక ఇంపార్టెంట్ పని. సో ఈ కర్బన ఉద్గారాల కట్టడి కోసము ఏమైనా కఠినమైన చర్యలు కనీసం ఈసారన్నా ఈ COP30లో భాగంగా అన్నా తీసుకుంటారా, లేదా ఈసారి కూడా చర్చలకే ఇది పరిమితం అయిపోతుందా, అంటే ఓన్లీ ఉట్టి మాటలేనా లేకపోతే ఏమైనా చేతల్లో చూపించేది ఉందా అన్నట్టు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అన్న చందంగా ఉంది అని అంటున్నారు కదా. అది ఈ ఎడిటోరియల్లో మనకి ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఒకసారి ఇక్కడ చూద్దాం, ఎడిటోరియల్ చూద్దాము. మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల నిరోధకానికి ఐక్యరాజ్య సమితి దశాబ్దాలుగా కృషి చేస్తోంది. దశాబ్దాలుగా అంటే ఎప్పటి నుండి కృషి చేస్తోంది, అసలు ఎలా కృషి చేస్తోంది అని అంటే COP సమ్మిట్ల రూపంలో కృషి చేస్తుంది అనమాట. ఈ COP30 సదస్సు సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అసలు COP సదస్సులు ఎప్పుడు మొదలయ్యాయి, వీటి యొక్క లక్ష్యం ఏంటి, వీటిల్లో ముఖ్యమైన సదస్సులేవి, వాటిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, అండ్ COP30 ఎక్కడ జరుగుతుంది, దీని యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నిటిని మనము ఈ ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకొని మనము డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలన్నమాట. అంతేకాకుండా అసలు వాతావరణ మార్పు అని అంటున్నాం కదా, దీనివల్ల ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, అగ్రరాజ్యాల స్పందన దీని పట్ల ఎలా ఉంది, భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, ఇవన్నిటిని డిస్కస్ చేసినట్టయితే ఈ ఆర్టికల్లో ఉన్నదాంతో పాటు ఈ ఆర్టికల్ మనకి పేపర్లో న్యూస్లో వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏవేవే యాంగిల్స్ అన్నిటినీ కవర్ చేసినట్టయితే అక్కడికి ఒక ఫుల్ లెంత్గా మనము దీన్ని కవర్ చేసినట్టు అవుతుంది అనేది మనము చూడాలన్నమాట. అందుకే మనము అసలు ఈ COP సదస్సులు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు మొదలయ్యాయి, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, ముఖ్యమైన సదస్సులు, ఎందుకంటే మనకు ఇట్లాంటి వాటి మీద ప్రిలిమ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అట్లా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఏ సదస్సులో ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లాంటివి. అండ్ COP30 ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతోంది, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా బ్రెజిల్లోని బెలెంలో అని చెప్పి. సో దాని యొక్క లక్ష్యం ఏంటి, అండ్ ఈ వాతావరణ మార్పు, వాటి సవాళ్ళు, అగ్రరాజ్యాల స్పందన, భారతదేశ స్పందన, ఇవన్నిటిని మనము కవర్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా. అయితే అసలు ఫస్ట్ COP సదస్సుల గురించి చూద్దాము. ఇదేంటి అని అంటే వాతావరణ మార్పు కోసం అని చెప్పి ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం, UNFCCC అంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఇది నిర్వహించే వార్షిక సమావేశాలని COP సదస్సులు అని అంటారు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి. సో ఇవి ప్రతి సంవత్సరము జరుగుతాయన్నమాట. సో ఇవి వార్షిక సమావేశాలు అని చెప్పి అంటున్నాం. ఇవి ఏం చేస్తాయి అంటే వీటి యొక్క లక్ష్యాలు ఏంటి అని అంటే వాతావరణ మార్పులపైన చర్చించి వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన ఒప్పందాలను రూపొందించడానికి ఉపయోగపడతాయి. అసలు వాతావరణ మార్పు వల్ల అసలు వాతావరణ మార్పు ఎందుకు కలుగుతోంది, దానికి గల కారణాలేంటి, ముఖ్య కారణాలేంటి, అంటే వేటికి ఎక్కువగా అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏవి అని చెప్పి చూసి తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఒప్పందాలను, అంటే ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని సభ్య దేశాలను అన్నింటినీ ఒప్పించి ఒక ఒప్పందం చేసుకోవడము, ఇట్లాంటి ఒప్పందాలను అన్నింటినీ రూపొందించడానికి ఈ COP సదస్సు, అంటే వీళ్ళనందరినీ ఒక వేదికపైకి తీసుకొని రావడానికి COP సదస్సు అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వాతావరణ మార్పులపైన మనం ఎంత పురోగతి సాధించాము అని ఒక అంచనా వేయడానికి. సరే, ఇప్పటి వరకు వాతావరణ మార్పు దానికోసం అని చెప్పి ఒప్పందాలు రూపొందిస్తారు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వీళ్ళు కలిసినప్పుడు గత సంవత్సరం మనం ఈ ఒప్పందం చేసుకున్నాం, ఈ సంవత్సరం వరకు ఏ దేశము వాటి
వాటి ప్రామిస్లను ఎంతవరకు నిలబెట్టుకున్నాయి, మనం ఎంత పురోగతి సాధించాము అని చెప్పి ఒక అంచనా వేయడానికి కూడా ఒక కొలమానంను అది చేయడానికి ఒక వేదిక అనేది ఉండాలి కదా. దానికోసం ఈ కాప్ సదస్సు అనేది ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పులపైన మనం ఎంత పురోగతి సాధించామో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా ఆర్థిక లక్ష్యాలు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక లక్ష్యాలు మరియు యంత్రాంగము ఏర్పాటు పైన ఇది దృష్టి పెడుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలి అని అంటే దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చుకోవడానికి అగ్రరాజ్యాలను వాటిని ఒప్పించి ఆర్థిక వనరులను సమకూర్చుకొని చిన్న దేశాలకు వాటిని అందిస్తూ వాతావరణ మార్పు ప్రభావం వాటిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఆర్థికంగా నష్టపోతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహకరించడానికి ఇవన్నిటినీ చేయడానికి ఆర్థిక లక్ష్యాలు మరియు యంత్రాంగము వీటన్నిటిని ఏర్పాటు పైన దృష్టి పెట్టడానికే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సదస్సులు అనేవి జరుగుతున్నాయన్నమాట. అలా ఇప్పుడు కాప్ 30వ జరుగుతుంది అని అన్నాం కదా బ్రెజిల్లోని బెలెంలో. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు మొదలైంది అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మొదలైంది కదా, 33 ఏళ్ళుగా అని అంటున్నాం. 1995లో 1995లో బెర్లిన్లో ఇది జరిగిందనమాట. ఫస్ట్ సమావేశము 1995 బెర్లిన్లో జరిగింది. అండ్ ఇవి కాక ఇతర ముఖ్యమైన సదస్సులు ఏవి అని అంటే 1997 కాప్ 3 వచ్చేసి జపాన్లోని క్యోటోలో జరిగింది. జపాన్లోని క్యోటోలో 1997 కాప్ 3వ కాప్ సదస్సు క్యోటోలో జరిగిందనమాట. ఇక్కడ వచ్చిండే దాన్నే మనం ఏమంటాము అని అంటే క్యోటో ప్రోటోకాల్ అంటాం. క్యోటో ప్రోటోకాల్ అని చెప్పి పిలుస్తాము. అసలు ఈ క్యోటో ప్రోటోకాల్ అనేదాన్ని ఆమోదించడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అని అంటే అనెక్స్ 1 దేశాలు, అంటే అనెక్స్ 1 అనే లిస్ట్ కింద ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్డ్ కంట్రీస్ అనమాట. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను అవి తగ్గించుకోవాలి. అండ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని అంటాము దాన్ని. ఉద్గారాల వ్యాపారం అంటే కార్బన్ ట్రేడింగ్ అంటాం కదా, ఎమిషన్ ట్రేడింగ్, వాటి గురించి చెప్పడం జరిగిందనమాట ఈ క్యోటో ప్రోటోకాల్లో. సో క్యోటోలో 1997లో జరిగిన కాప్ 3వ సదస్సులో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ 2002లో కాప్ 8వ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఇండియాలో జరిగినటువంటి ఫస్ట్ సదస్సు అనమాట ఇది. అండ్ 2015లో ప్యారిస్లో కాప్ 21 జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సదస్సు. కాప్ 21 ప్యారిస్లో ఏదైతే జరిగిందో 2015లో ఇది చాలా ఇంపార్టెంట్ సదస్సు అనమాట. అసలు కాప్ 21 ప్యారిస్లో జరిగిన దాంట్లో ఏం జరిగింది, ఏమేమి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. కాప్ 21 అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి 2015లో ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంలో మొత్తము 196 దేశాలు పాల్గొనడం జరిగింది. 196 దేశాలు కలిసి ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగిందనమాట. దీన్నే ప్యారిస్ ఒప్పందం అని అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భూతాపాన్ని పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే, అంటే ప్రీ ఇండస్ట్రియల్ ఎరా అని అంటారు, అంటే పరిశ్రమలు పెట్టక ముందర ఎంత భూతాపం అయితే ఉందో దానికన్నా 2 degrees సెల్సియస్ కన్నా 2 degrees సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా, అండ్ వీలైతే ఇంకా 1.5 degrees సెల్సియస్ కన్నా తక్కువగా అంటే దానికి పరిమితం చేయడము అదొకటైతే, కార్బన్ ఉద్గారాలను తగ్గించడము ఈ ఒప్పందాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగిందనమాట. 196 సభ్య దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. ఏమని అనంటే పారిశ్రామిక పూర్వస్థాయి కన్నా 2 degrees సెల్సియస్ కంటే తక్కువగా, వీలైతే 1.5 degrees సెల్సియస్కే పరిమితం చేయడము మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడము అనే ఒప్పందాన్ని ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా చేసుకోవడం, ప్యారిస్ ఒప్పందంలో భాగంగా కాప్ 21లో 2015లో చేసుకోవడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అని అంటే నవంబర్ 4th 2016 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, అంటే భూతాపాన్ని తగ్గించడము అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా
వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా మారడానికి అన్ని దేశాలను ప్రోత్సహించడము అన్న ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఇది అన్ని దేశాలను ఒక వేదికపైకి తెచ్చి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కట్టుబడి ఉండేలాగా ఒక చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందము ఈ ప్యారిస్ ఒప్పందము. అండ్ దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క దేశం ఏం చేయాలి అని అంటే జాతీయంగా నిర్ణయించబడిన సహకారం, అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఈ భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్క దేశము వాటి వరకు అవి ఎంత చేస్తాయి అంటే ప్రతి దేశము దాని సొంత కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒక ప్రతిపాదనని సమర్పించాలన్నమాట. అంటే ఒక ప్రతిపాదనని ఇవ్వాలి. అంటే మేము పలానా సంవత్సరానికి మా కర్బన ఉద్గారాలని ఇంత తగ్గిస్తాము అట్లా అని చెప్పి ప్రతి ఒక్క దేశము వాటి జాతీయ నిర్ణయించబడిన సహకారం అంటాం, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని అంటాం అనమాట. వాటిని ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి ఒక్క దేశము ఇవ్వడం జరిగిందనమాట. అలా ఇది నవంబర్ 4వ తేదీ 2016 నుంచి ఇది అమల్లోకి రావడము జరిగింది. ఇది ప్యారిస్ ఒప్పందము అన్నిటికన్నా వెరీ 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 ఇంపార్టెంట్ ఇదన్నమాట, ఇది అగ్రిమెంట్ అన్నమాట ఇది, ఓకేనా. అండ్ దీని తర్వాత 2021లో COP26 అని చెప్పి మనకి గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో అనే చోట ఈ గ్లాస్గోలో జరిగిన COP26 సదస్సులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనను భారత ప్రభుత్వము స్పష్టంగా తెలియజేసింది. అంతేకాకుండా భారతదేశము తన వాతావరణ చర్యల యొక్క పంచామృత అంశాలు అనే వాటిని చెప్పడం జరిగిందనమాట గ్లాస్గో సదస్సులో. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ NDCs అని చెప్పి, అంటే ప్రతి ఒక్క దేశము వాటి యొక్క చర్యలు ఏం తీసుకోబోతుంది అని చెప్పాలి అని. అలా గ్లాస్గో సదస్సులో భారతదేశము తన యొక్క పంచామృత అంశాలు పంచామృత్ గోల్స్ అనే వాటిని స్పష్టంగా భారతదేశం తెలియజేయడం జరిగింది. ఏంటా 5 పంచామృత అంశాలు అంటే ఏంటి అని అంటే 2030 నాటికి 500 జిగావాట్ల శిలాజేతర శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఓకేనా. శిలాజేతర శక్తి సామర్థ్యాన్ని 500 జిగావాట్లకు పెంచుకోవడము బై 2030కి. ఎప్పటికీ అంటే 2030కి. రెండోది వచ్చేసి 2030 నాటికి భారతదేశము తన యొక్క శక్తి అవసరాలలో 50% పునరుత్పాదక శక్తి నుండే పొందాలి. పునరుత్పాదక శక్తి అని అంటే ఏంటి? రెన్యూవబుల్ సోర్సెస్ అని అంటాం కదా, వాటిని పునరుత్పాదకమైన శక్తి నుండే 2030 నాటికల్లా తన శక్తి అవసరాలలో ఎనర్జీ నీడ్స్లో 50% పునరుత్పాదక శక్తి నుండే పొందాలి అని చెప్పి ఒకటి. మూడోది వచ్చేసి ఇప్పటి నుండి 2030 వరకు మొత్తము అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గించడం. ఎంతైతే కార్బన్ ఉద్గారాలు అవుతాయి అని అనుకున్నామో దాన్ని 1 బిలియన్ టన్నుకు తగ్గించడము అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నాలుగోది వచ్చేసి 2005 స్థాయి కన్నా 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రతను 45% తగ్గించడం. ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రతను 45% తగ్గించడం. ఐదవది వచ్చేసి 2070 నాటికి నికర 0 ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2070 నాటికి నికర 0 ఉద్గారాలు అంటే అసలు ఉద్గారాలు అనేవి నికరంగా 0 అయిపోవాలన్నమాట. నెట్ జీరో ఎమిషన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ లక్ష్యాన్ని సాధించడం. ఈ 5 పంచామృత అంశాలు అని చెప్పి భారతదేశము గ్లాస్గో సమ్మిట్లో COP26 సమ్మిట్ జరిగింది కదా, అక్కడ ప్రకటించడం జరిగింది. ఒకసారి మళ్ళీ 5 చూద్దాము. 2030 నాటికి 500 జిగావాట్ల శిలాజేతర శక్తి సామర్థ్యాన్ని చేరుకోవడము. 2030 నాటికి దాని శక్తి అవసరాలలో 50% పునరుత్పాదక శక్తి నుండే పొందడము. ఇప్పటి నుండి 2030 వరకు మొత్తం అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గించడము. 2005 స్థాయితో మనము ఒకసారి పోల్చి చూసినట్టయితే 2030 నాటికి మన ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రతను 45% తగ్గించడము. 2070 నాటికి నికర 0 ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడము అని చెప్పి ఈ 5 అంశాలను చెప్తూ ఈ సందర్భంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ చర్యలను అమలు చేయడానికి వాతావరణ ఫైనాన్స్ అంటే
ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో మరియు తక్కువ ఖర్చుతో కూడిన వాతావరణ సాంకేతికతల బదిలీ ఇట్లాంటి ముఖ్యమైనవి ఈ అంశాలు మనకు అని చెప్పి భారతదేశము ఈ సమ్మిట్లో భాగంగా చెప్పడం జరిగిందనమాట. సో గ్లాస్గో సమ్మిట్ అనేది మన భారతదేశం దృష్టిలో వెరీ 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 ఇంపార్టెంట్ సమ్మిట్. నెక్స్ట్ COP27 2022లో షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ అనే చోట నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ COP27కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనము డిస్కస్ చేద్దాము. COP27లో భారతదేశం పాత్ర ఏంటి, ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే ప్రపంచంలోనే భారతదేశము 3వ అతిపెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారిణి అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం ఏం చేసాము అని అంటే ఈ COP27 షర్మ్ ఎల్ షేక్లో జరిగిన దాని యొక్క అవుట్కమ్ ఏంటి, దీంట్లో దీని యొక్క పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ LTLEDS అనే దానిని ప్రకటించడం జరిగింది. LTLEDS అని అంటే ఏంటి అని అంటే తెలుగులో చెప్పాలంటే దీన్ని దీర్ఘకాలిక తక్కువ ఉద్గార అభివృద్ధి వ్యూహము అని చెప్పచ్చు దీన్ని. సో దీంట్లో ఏంటి అని అంటే 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలు సాధించాలి అని చెప్పి భారతదేశం ప్రకటించింది కదా. సో అది ఎలా సాధించాలి అన్నది దీంట్లో చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గ్లాస్గోలో లాస్ట్ పాయింట్ అదే 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలు అని, అది ఎలా అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రణాళిక అధిక ఉద్గార రంగాల వ్యూహాత్మక పరివర్తన పైన మరియు భారతదేశ వాతావరణ అనుకూల అవసరాల చర్చ పైన దృష్టి పెడుతుంది అని మనకు ఈ షర్మ్ ఎల్ షేక్లో ఈ LTLEDS అనే దాని కింద మనము వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే మిషన్ లైఫ్ అనే దాన్ని ఇక్కడే ప్రారంభించడం జరిగింది. మిషన్ లైఫ్ అంటే ఏంటి అని అంటే లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని, LIF అంటే లైఫ్ స్టైల్, ఈ అంటే ఇక్కడ ఫర్ ఎన్విరాన్మెంట్ అని అర్థం అనమాట. ఓకేనా. 2021లో గ్లాస్గోలో మనకి COP26 సందర్భంగా భారత ప్రధానమంత్రి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే భావనని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ లైఫ్ అంటే ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు సంరక్షించుకోవడానికి ఒక అంతర్జాతీయ సామూహిక ఉద్యమంగా దీన్ని మిషన్ లైఫ్ అని చెప్పి ఒక ఉద్యమం లాగా దీన్ని నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇది యూజ్ అండ్ త్రో అంటాం కదా, అట్లాంటి ఆర్థిక వ్యవస్థను వృత్తాకార ఆర్థిక వ్యవస్థతో భర్తీ చేయడము అనే దానికోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే సర్క్యులర్ ఎకానమీ అని అంటాం. వృత్తాకార ఆర్థిక వ్యవస్థతో దాన్ని మార్చాలి, అప్పుడు మాత్రమే మనము ఈ వ్యర్థాలను వీటినన్నింటినీ నివారించవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఆ ఉద్దేశంతో తీసుకొని వచ్చిండేదే ఈ మిషన్ లైఫ్ అని చెప్పి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ మిషన్ లైఫ్ అండ్ LTLEDS అనేవి COP27 యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ COP28 2023లో UAE దుబాయ్లో జరిగిందనమాట. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే COP28లో గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ మనం చూడాల్సిండేది గ్లోబల్ స్టాక్ టేక్ అంటాం, GST అని అంటాం అనమాట. ఇదేంటంటే 2015లో మనకి ఇక్కడ మనం ప్యారిస్ ఒప్పందం గురించి చెప్పుకున్నాం కదా. ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారం స్థాపించబడిన ఒక ఆవర్తన సమీక్ష విధానం అనమాట. అంటే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచడానికి 8 దశలను ప్రతిపాదిస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచాలని మరియు 2030 నాటికి ప్రపంచ సగటు వార్షిక ఇంధన సామర్థ్యం మెరుగుదల రేటుని రెట్టింపు చేయాలని ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్టు చెప్తోంది. అంటే ఈ ప్యారిస్ ఒప్పందాన్ని మనము అచీవ్ చేయాలి అంటే మనం ఏమేం చేయాలి అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మీథేన్ ఉద్గారాలతో సహా కార్బన్ డైఆక్సైడ్ ఇతర ఉద్గారాలు ఉంటాయి కదా, వాటిని గణనీయంగా తగ్గించాలి అని చెప్పి గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్లో భాగంగా ఇది పిలుపునివ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే 2050 నాటికి నికర సున్నా సాధించడానికి కీలక దశాబ్దంలో ఇప్పుడున్న దశాబ్దము
చాలా కీలకమైన దశాబ్దము. ఇక్కడ మనము చర్యలను వేగవంతం చేయాలి. అంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అని అంటే, మన ఇంధన వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో శిలాజ ఇంధనాలకు మనం దూరంగా ఉండాలి. శిలాజేతర ఇంధనాల మీద మనము ఎక్కువగా దృష్టి పెట్టాలి. క్రమ పద్ధతిలో మనము శిలాజేతర ఇంధనాలకు మారాల్సి ఉంటుంది, చాలా వేగవంతంగా మారాల్సి ఉంటుంది అని చెప్పి COP28 పిలుపునివ్వడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా వాతావరణ ఆర్థిక సహాయం కోసము న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పి NCQG న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనే దాని కింద 2025లో సంపన్న దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంత ఇవ్వాలి అని చెప్పింది ఇది అని అంటే $500 బిలియన్ ఇవ్వాలి అని చెప్పి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనే దాని కింద $500 బిలియన్ సంపన్న దేశాలు, ఈ అగ్రరాజ్యాలు ఉన్నాయి కదా, అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వాలి అని చెప్పి ఒక అంచనా వేయడం జరిగిందనమాట. అండ్ మన కనీసము $50 బిలియన్ ఉపశమనం కోసము, $100 బిలియన్ అనుసరణ కోసము, నష్టము ఇదేమంటారంటే నష్టపరిహారం కోసము $150 బిలియన్ అవసరం పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీన్ని లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పి అంటారనమాట. సో ఈ నిధిని ఏర్పాటు చేయాలి, దాన్ని అమలు చేయాలి అని చెప్పి సభ్య దేశాలన్నీ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఎక్కడ అంటే COP28 లో జరిగినటువంటి ఈ సదస్సులో. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సదస్సు అనమాట. నెక్స్ట్ COP29 సదస్సు 2024లో అజర్బైజాన్లోని బాకులో జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ COP సదస్సులు ఇప్పటి వరకు జరిగినవి. అండ్ ఇప్పుడు COP30 మనకి బ్రెజిల్లోని బెలెంలో 2025లో ఇప్పుడు నిన్న మొదలైందనమాట. నవంబర్ 10వ తేదీ నుంచి మొదలయ్యి నవంబర్ 21 వరకు జరుగుతుంది. ఇప్పుడు మనము ఒకసారి ఆర్టికల్ చూద్దాము. ఇక్కడ ఉంది చూడండి. 1997లో క్యోటో ఒప్పందము, 2015లో ప్యారిస్ ఒప్పందం ద్వారా కర్బన ఉద్గారాల కట్టడికి ప్రపంచ దేశాలు సంకల్పం ప్రదర్శించిన ఆచరణలో విఫలమయ్యాయి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు దాని మీద ఎట్లాంటి చర్యలు ప్రాపర్గా వాళ్ళు తీసుకోలేదు. 2021 గ్లాస్గోలో COP26 సభలో బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలి అని చెప్పి తీర్మానించారు. కానీ అది అటకెక్కింది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా గ్లాస్గో సమ్మిట్ అని చెప్పి, దాంట్లో మొదటిసారిగా బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలి అని చెప్పి తీర్మానం అయితే చేశారు. అంటే ఇక్కడ మళ్ళీ తీర్మానాలు జరుగుతున్నాయి కానీ అవి చర్యలుగా అవి మారట్లేదు. అది అటకెక్కింది. ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా బొగ్గు వాడకం అనేది అన్ని దేశాల్లో జరుగుతూనే ఉంది. 2022 షర్మ్ ఎల్ షేక్ COP27 సభ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలకు పరిహార నిధిని ఏర్పాటు చేయాలి అని చెప్పి తీర్మానించింది. ఇందాక చెప్పుకున్నాం కదా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పి నష్టపరిహార నిధి అనమాట, దాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పింది. అండ్ దుబాయ్ COP సభ 2023లో ఏదైతే జరిగిందో మొట్టమొదటిసారిగా పునరుత్పాదక ఇంధన వనరులకు మారాలి అని చెప్పి పిలుపునిచ్చింది. ప్రస్తుతం వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 2030 కల్లా 3 రెట్లకు పెంచాలి. వేటి నుంచి వచ్చే వాటిని పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని 2030కి ఇప్పుడున్న దానికన్నా 3 రెట్లు పెంచాలి. కానీ COP పాత తీర్మానాలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. కర్బన ఉద్గారాలు 1995లో ఎంతైతే ఉన్నాయో వాటికన్నా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఏంటి కర్బన ఉద్గారాలు, దానివల్ల ఏర్పడే ఈ వాతావరణ భూతాపం ఏదైతే పెరుగుతుందో అది, దానివల్ల జరిగే నష్టాలు ఏంటి అని అంటే, కార్చిచ్చులు అడవులను దహించేస్తున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ అంటాం కదా. సో అడవులను దహిస్తున్న ఈ కార్చిచ్చులు, తర్వాత తుఫానులు పదే విరుచుకుపడ్డం. మొన్న కూడా మనం చూసాం ఈ మోంతా తుఫాను ఎంత బీభత్సం సృష్టించింది అని చెప్పి. హుద్ కానీ మోంతా కానీ ఇట్లాంటివన్నీ తుఫానులు ఈ మధ్య వాటి నెంబరు ఎక్కువ అవుతుంది, వాటి యొక్క తీవ్రత కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. వాటి వల్ల కలిగే తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు, తర్వాత వాతావరణ మార్పుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నీ విపరీతంగా
ఎక్కువైపోతున్నాయి. అండ్ నిరుడు బార్లో జరిగిన COP29 సభలో ఐరాస వాతావరణ వ్యవహారాల విభాగాధిపతి ఈయన సైమన్ స్టిగల్ అనే ఆయన హెచ్చరించడం జరిగిందంటే ఒకసారికి మన మీద పడే భారము ఎక్కువైపోతుంది ఈ వాతావరణ మార్పు వల్ల అని చెప్పడం జరిగిందనమాట. సరే, మరి ఇప్పుడు ఇవి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వాతావరణ మార్పు ఉంది, దానివల్ల కలిగే ప్రమాదాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, మరి వీటిని అరికట్టడానికి కావాల్సిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, వీటికి కావాల్సిన నిధులు ఏమవుతోంది అని అంటే వీటి పరిహారానికి వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయలేమని, కర్బన ఉద్గారాలను పరిహరించనిదే వాతావరణ మార్పులను అడ్డుకట్ట వేయలేము అని COP సభల్లో ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి. అయినా సంపన్న దేశాలు తమ ఉద్గారాలను తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి. ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు ఏవైతే ఉంటాయో, డెవలప్డ్ కంట్రీస్, ఇవి వాటి యొక్క ఉద్గారాలను అవి తగ్గించుకోవు. అవి ఎంతసేపు ఉన్నా మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కంట్రోల్ పెట్టాలి అని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాయన్నమాట. సో అమెరికా అయితే ఏకంగా ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగింది. హరిత వాతావరణ నిధికి, అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటామన్నమాట, హరిత వాతావరణ నిధికి ఇవ్వాల్సిన $300 కోట్ల నిధులను ఇది నిలిపేసింది. ఇప్పుడు అసలు ఇంత భూతాపం పెరగడానికి, ఈ వాతావరణ మార్పులు, వీటన్నిటికీ కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతమైన పారిశ్రామిక పోకడలకు పోయి వాటి వల్ల వచ్చిన ఉద్గారాల వల్లే కదా ఇదంతా మనకు నష్టం కలిగింది. మరి వాళ్లే కదా ఆ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఉంది. వాళ్లే కదా ఈ ఆర్థికంగా సహాయం చేయాలి చిన్న దేశాలకి. కానీ వాళ్ళ నిధులను నిలిపివేస్తున్నారు. ఫలితంగా 2035 కల్లా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అదనంగా 180 కోట్ల టన్నుల మేర పెరగనున్నాయి. ఇంత పెరిగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? తరువాత అమెరికా మళ్ళీ హరిత వాతావరణ నిధిలో చేరిన తాను ఇవ్వాల్సిన $300 కోట్ల ఇప్పటి వరకు కేవలం $100 కోట్ల విధిల్చింది. $300 కోట్ల ఇవ్వాలి అనంటే కేవలం అమెరికా ఎంత ఇచ్చింది? $100 కోట్ల మాత్రమే ఇచ్చింది. ఐరోపా దేశాలు చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకానికి సబ్సిడీ ఇస్తూనే ఉన్నాయి. ఇక్కడ సబ్సిడీ, ఇట్లాంటి శిలాజ ఇంధనాల వాడకానికి సబ్సిడీ ఇస్తూ పోతే ప్రజలు వాటినే కదా వాడతారు. వాటికి సబ్సిడీని కట్ చేస్తే వాటి వాడకం నుంచి పునరుత్పాదకాలు, అదే ఈ శిలాజేత ఇంధనాల వాడకం మీద సబ్సిడీలు ఇస్తే వాటిని వాడతారు. కానీ వీటి మీద ఇంకా సబ్సిడీలు ఇస్తూనే పోతే వాటినే వాడతారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. సో అలా చేయకూడదు. ఇంకా బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాలది కూడా అదే వరస. సంపన్న దేశాలు వెదజల్లుతున్న ఉద్గారాలు వాతావరణ మార్పును మరింత వీటిని ఇంకా పెంచుతున్నాయి. దాని ఫలితాన్ని వరదలు, తుఫానులు, మండుటెండల రూపంలో పేద దేశాలు అనుభవిస్తున్నాయి. అన్నిటికన్నా అంటే ఉద్గారాలు వదిలేది సంపన్న దేశాలైతే విడుదల చేసినవి అవైతే వాటి ప్రభావాన్ని అనుభవిస్తున్నది వచ్చేసి చిన్న చిన్న దేశాలు అన్నమాట. వాటి వల్ల తుఫానులు, వాటి ప్రభావాన్ని అనుభవిస్తున్నది ఎవరు అనంటే ఈ చిన్న దేశాలు. భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర పట్టి నిలపాలి అని చెప్పి 2015లో ప్యారిస్ వాతావరణ సభ తీర్మానించింది. ఇందాక మనం చూసాం కదా అది. కానీ భూమి ఇప్పటికే 1.2 డిగ్రీ సెల్సియస్ పారిశ్రామిక పూర్వయుగం కన్నా కాలం కన్నా 1.2 డిగ్రీ సెల్సియస్ ఆల్రెడీ పెరిగిపోయింది. మనం దీన్ని ఎక్కడ ఆపాలి? 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే ఆపాలి అని అంటున్నాం అనమాట. అంత మేర అదనంగా ఆల్రెడీ పెరిగిపోయింది, వేడెక్కిపోయింది. 2023 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా రికార్డుకెక్కింది. 2023 అనేది హయ్యెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ ఉన్నటువంటి సంవత్సరం అన్నమాట ఇది. ఆ తర్వాత 2 లేదా 3వ స్థానాన్ని 2025 ఆక్రమించింది అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఎందుకు అనంటే సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి అంటే 1.42% అధికంగా నమోదైంది. మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఒక నెలలో ఎంతైతే టెంపరేచర్ నమోదవుతుందో దానికన్నా 1.4% ఎక్కువగా నమోదయ్యింది. ఇది ఇలాగే కనుక కొనసాగితే 2100 కల్లా భూగోళం అదనంగా 2.5 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువగానే వేడెక్కుతుంది. మనం దీన్ని ఎంతకు లిమిట్ చేయాలి అని అంటున్నాము?
1.5 డిగ్రీస్ కాదంటే 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరగకూడదు భూతాపం అంటున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి కనుక ఇట్లే కొనసాగితే ఏమంటున్నారు, 2100 సంవత్సరం కల్లా 2.5 డిగ్రీస్ సెల్సియస్ కన్నా ఎక్కువగా భూతాపం అనేది అవుతుంది అని అంటున్నారు. అసలు 2 డిగ్రీలు అదనంగా వేడెక్కితేనే పంట వైఫల్యాలు, వడదెబ్బలు, పగడాల దిబ్బలు అంతరించిపోవడము ఇట్లాంటివి సంభవిస్తాయి అని అంటున్నాము. అయితే 2.6 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే ధృవాల్లోని మంచు శాశ్వతంగా కరిగిపోతుంది. అంటే పోలార్ ఐస్ అనేది అసలు ఇంకా మనకి ఉండదనమాట. అమెజాన్ అడవులు ఇట్లాంటివన్నీ మొత్తంగా అంతరించిపోయి కార్చిచ్చుల్లో కాలిపోయి రకరకాల నష్టాలు అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ ఇంకా మిగతా ఏంటంటే ఇంకా వేరే వేరే దేశాల్లో మనకి వాతావరణ మార్పు వల్ల కలిగే నష్టాలు ఏంటి. అమెరికా లాంటి దేశంలో కూడా, అంత శీతల దేశంలో కూడా 43 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. తర్వాత పశ్చిమాసియాలో ఉష్ణోగ్రత 30 డిగ్రీస్లకు చేరుకుంది. కెనడాలో కార్చిచ్చులకు 1.8 కోట్ల హెక్టార్ల అడవి బుగ్గి అయిపోయింది, కాలిపోయింది. 2022లో పాకిస్తాన్లో వచ్చిన వరదలకి 1700 మందికి పైగా మరణించడం జరిగింది. 2023లో లిబియాపై విరుచుకుపడిన డేనియల్ తుఫానుకు 4000 మంది పైగా బలయ్యారు. తూర్పు ఆఫ్రికాలో దుర్భిక్షం వల్ల, అంటే కరువు వల్ల ఆకలి కేకలు మిన్నంటాయి. ఇట్లా వాతావరణ మార్పుల వల్ల ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఇది ఆ వాతావరణ మార్పు మన దేశం మీదనే కాదు, మిగతా అన్ని దేశాల్లో కూడా ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇలా వాతావరణ మార్పుల వల్ల 2023లో 26,800 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం కలిగింది. అండ్ నిరుడు అది 32,000 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే మొత్తం ప్రపంచంలో ఎంత ఆర్థిక నష్టం కలిగింది వాతావరణ మార్పు వల్ల అనంటే 32,000 కోట్ల డాలర్లు. ఓకేనా. సో ఇంత నష్టం సంభవించింది కదా భారతదేశంలో ఎంత నష్టము అంటే, భారతదేశానికి 2023లో వచ్చేసి 1,200 కోట్ల డాలర్ల నష్టము, 2024-25లో వచ్చేసి ఉత్తర భారతదేశంలో 3,000 మంది దాకా మరణించడం జరిగింది. అంటే ఇంత ప్రాణ నష్టం, ఇంత ఆస్తి నష్టం, 1,200 కోట్ల డాలర్ల నష్టము అని అంటే అదేమైనా సామాన్యమైన విషయమా? ఇంత ఆర్థికంగా మనము నష్టపోతున్నాము ఈ వాతావరణ మార్పు వల్ల. సో మనము ఈ వాతావరణ మార్పుని అత్యంత ముఖ్యమైన పనిగా పెట్టుకొని దీన్ని నివారణ చర్యలు తీసుకోకపోతే మనకి UN సభ్య దేశాలన్నీ ఈ కాప్ సమ్మిట్లలో కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా చర్యలు తీసుకోనట్టయితే అప్పుడు మనకు ఎంత ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అన్ని రకరకాల నష్టాలు మనకి కలుగుతాయి అని చెప్పి చెప్తున్నాం. భూతాపాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర పట్టి నిలపాలి అని అంటే మరి ఏం చేయాలి అంటే ఇంకొక 5 ఏళ్లలో ఉద్గారాలను 45% తగ్గించాలి. కానీ అది జరగడం లేదు. ఇదేమన్నా ఒక రోజులో జరిగే పని కాదు కదా. ఇప్పటి నుండి మనం చేస్తూ వెళ్తే వచ్చే 5 ఏళ్లలో అంత తగ్గించవచ్చు. వాతావరణ మార్పుల కట్టడిలో పేద దేశాలకు సహాయపడేందుకు ఏటా 10,000 కోట్ల డాలర్ల నిధులు ఇస్తాము ఆ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కింద అని చెప్పిన సంపన్న దేశాలు హామీ అరకొరగానే అమలవుతోంది. 2035 కల్లా ఈ సాయాన్ని ఏటా 30,000 కోట్ల డాలర్లకు పెంచాలి అన్న COP29 తీర్మానం అమలుకు నోచుకోవడం అనుమానమే అని అంటున్నాం. అంటే వీళ్ళన్నీ ఇస్తాము అనడము, ఇంత ఇవ్వాలి అనడమే తప్ప ఇచ్చిండేదైతే ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన ఒప్పందము కుదుర్చుకోవడంలో కూడా ప్రపంచ దేశాలు విఫలమయ్యాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రము కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది అని మొన్న జూలైలో తేల్చి చెప్పింది. ఎవరు చెప్పారు? అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పిందనమాట. ఈ బాధ్యతను నెరవేర్చకపోతే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరించింది. సో ఇప్పుడు మొత్తానికి ఏమంటున్నాం మనము అనంటే COP30 సభ ఏదైతే బ్రెజిల్లోని బెలెన్లో జరుగుతోందో అక్కడన్నా కనీసము ఈ వాతావరణ మార్పు దానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఒప్పందాల మాత్రమే, అంటే మాటలు మాత్రమే కాకుండా చేతల్లో ఏమైనా చర్యలు తీసుకునేదానికి ఉందా? ఈ సంపన్న దేశాలు దీని పట్ల ఎట్లా స్పందిస్తాయి? ఇవి రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. COP30 సదస్సు మొత్తం అయిపోయే లోపల మళ్ళీ మనకి న్యూస్లో ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. అప్పుడు మనము దీని యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా?
ఈరోజు ఎడిటోరియల్ ఇది. అండ్ దీనికి సంబంధించి మీకు ఇవాళ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాతావరణ మార్పును నివారించడానికి భారతదేశం తీసుకున్న చర్యలేంటి, తీసుకోవలసిన చర్యలేంటి అనేది క్వశ్చన్. మెయిన్స్ ఆన్సర్గా మీరు ఒకవేళ రాయాలి అనుకుంటే రాసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాంట్లో ఏదన్నా మార్పులు ఏమన్నా ఉన్నాయి అని అంటే మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.